అధికారంలో ఉన్నప్పుడు తమకు నచ్చిన వ్యక్తుల్ని తమ తమ కోటాలలో ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎంపీలుగా నియమించుకుంటాయి. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ గారు కుర్రా సత్యనారాయణ మరియు దాసు శ్రవణ్ కుమార్‌లని ఇద్దరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం జరిగింది. గవర్నర్‌కు ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడున్న గవర్నర్ తమిళిసై వీరు రాజకీయ నేపథ్యం ఉన్నది కాబట్టి గవర్నర్ కోటాలో కేవలం సమాజ సేవ ఉన్న వారిని మాత్రమే తీసుకోవాలనే నిబంధన ఉన్నది కాబట్టి వారిని అప్పుడున్న గవర్నర్ తమిళిసై తిరస్కరించడం జరిగింది. వెంటనే కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అదే స్థానాల్లో భర్తీ చేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కోదండరాంని మరియు అలీఖాన్‌ని ప్రతిపాదనలు సిద్ధం చేసి గవర్నర్ కోటా కింద పంపడం జరిగింది. అయితే గవర్నర్ వాటిని ఆమోదించడంతో వారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఆ తదుపరి పరిణామాల నేపథ్యంలో దాసు శ్రవణ్ మరియు కుర్రా సత్యనారాయణలు ఇద్దరు కలిసి హైకోర్టులో వారి నియామకాన్ని రద్దు చేయాలంటూ పిటిషన్ వేయడంతో హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం, ఆ తర్వాత హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో నిన్న వారి నిన్న వాదనలు జరగగా సుప్రీంకోర్టు వారి నియామకాన్ని కోదండరాం మరియు అలీఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారి ఇద్దరి ప్రమాణ స్వీకారం సరి అనేది కాదని, వీలైతే మళ్ళీ సిఫార్సు చేయవచ్చని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో